గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 7వ తారీఖు జూన్ 2026 ఆదివారం నుండి 13వ తారీఖు జూన్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చేసే పని యందు శ్రద్ధ, ఓర్పు, సహనం బాగా పెరుగుతాయి. చురుగ్గా ఉంటారు, చక్కని జ్ఞాపకశక్తి పెరుగుతుంది, అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనుకున్న పనులు పూర్తి చేసి దాకా కూడా ఈ వారం నిద్రపోరని చెప్పొచ్చు. అంత పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మంచి తెలివితేటలు అయితే పెరుగుతాయి. మీ మనసులో ఉండేటటువంటి భావాలని, కష్టసుఖాలని ప్రేమించిన వాళ్ళతో పంచుకోగలుగుతారు. జీవితాన్ని మలుపు తిప్పేటి ప్రయత్నాలు చేయగలుగుతారని చెప్పొచ్చు. మంచి అవకాశాలు ఈ వారం రాబోతున్నాయి. మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయని చెప్పొచ్చు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకు కూడా ఉద్యోగ సమస్య నుంచి బయటపడగలుగుతారు. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి, వీసాలు మంజూరవుతాయి, H1B వీసాలు పికప్ అవుతాయి. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి ఇబ్బందులు తొలగుతాయి. వివాహ యోగం బ్రహ్మాండంగా కనపడుతోంది. పిల్లలకి సంబంధించి చదువుల కోసము, పిల్లల ఉద్యోగాల కోసము, వ్యాపారాల కోసము, వివాహాల కోసము కృషి చేస్తారు. శుభవార్తలు వింటారు. విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలిసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. భార్య భర్తలు తిరిగి కలిసి సంతోషంగా జీవించడానికి మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఆదాయపరంగా అంతంత మాత్రమే ఆదాయ లాభాలే కనపడుతూ ఉన్నా కూడా సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పొచ్చు. కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త. అప్పులు ఇచ్చినా అప్పులు తీసుకున్నా కూడా రుణ సమస్యలు పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, ఆస్తి వివాదాలు ప్రమాదం కనపడుతుంది, జాగ్రత్త. ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాయామం చేద్దామన్న కుదరని పరిస్థితులు, అనేక రకాల సమస్యలు, ఇతిబాతులు, ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి హెల్త్ కేర్ ఎక్కువ తీసుకోండి. ఎదుటి వారిని మాత్రం ఇష్టపడేలా మీరు వ్యవహరించగలుగుతారు. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మాత్రం మీకు వస్తాయని చెప్పొచ్చు. మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు కూడా బాగా సంపాదించుకోగలుగుతారు. కుటుంబంలో ఉండేటటువంటి పెద్దవారి వల్ల మీకు ధనలాభం కూడా కనపడుతోంది, లేదా ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం వల్ల, ఆరోగ్యంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల చాలా బ్రహ్మాండంగా ఈ వారం కనపడుతుంది. ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని మార్చే ప్రయత్నాలు లేదా పరిస్థితుల్ని అనుకూలంగా పరిచే అవకాశాలు, ఇంటి సమస్యలు పరిష్కరించుకునే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. విద్యార్థులకు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే చదువు పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. చదవాలన్న కృషి, పట్టుదల బాగా పెరుగుతాయి. ఖర్చుల విషయంలో మాత్రం తొత్త జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే విపరీతంగా ఖర్చులు పెరుగుతున్నాయి, జాగ్రత్త. విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి, ఉద్యోగ అవకాశాలు, అలాగే క్యాంపస్ సెలక్షన్స్లో మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే ప్రయోగాలు సక్సెస్ అవుతాయి. ఉద్యోగస్తులకి బాధ్యతాయుతంగా వ్యవహరించగలుగుతారు. ఉద్యోగాల అభివృద్ధి కనపడుతుంది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది. స్త్రీలకి ఇంటికి సంబంధించినటువంటి విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఇంటిని అందంగా తీర్చిదిద్దుతారు. గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. భర్తతోటి, కుటుంబంతో సౌఖ్యాన్ని అనుభవిస్తారని చెప్పొచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారంలో అద్భుతమైన వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. బాగా కష్టపడతారు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందడానికి కృషి చేస్తారు. తెలివితేటలు ప్రదర్శిస్తారు. కాబట్టి ఈ వారం అంతా కూడా కాలం సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి, ఇలా కంప్యూటర్లో ఈ రకంగా DTP చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు,
కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు లేదా శత్రువులు బాగా ఇబ్బంది పెట్టడము, ఎవరన్నా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలుని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేలేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా ఏదైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.